ఫ్రెండ్స్, నేను మీ సాగర్క. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా వేరే దేశం వెళ్ళేటప్పుడు అక్కడ మనకి భారతీయులు కనిపిస్తే చాలా ఆనందపడతారు. అలానే ఎక్కువ మంది ఒకే చోట కనిపిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. ఇండియన్స్ ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనే ఉన్నారు. అలాగే ఎక్కువగా ఈ దేశంలోనే ఉన్నారు. ఆ దేశం మరేదో కాదు, కెనడా. ఈ రోజు నేను మీకు కెనడా కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడా చాలా పెద్ద దేశం. ఈ దేశం పశ్చిమంలో అట్లాంటిక్ మహాసముద్రం నుండి పడమరలో పసిఫిక్ మహాసముద్రం వరకు వ్యాపించి ఉంది. ఇది విస్తీర్ణంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం. కెనడా రాజధాని ఒట్టోవా. ఈ దేశంలోని 4వ పెద్ద నగరం. ఈ నగరం ఒట్టోవా నదికి ఉత్తర దిశలో ఉంది. ఒట్టోవా 1926లో సాధించబడింది. ఇది ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత కంఫర్ట్గా నివసించగలిగే రెండవ సిటీ. ఈ దేశం ఎడ్యుకేషన్ విషయంకి వస్తే ఇక్కడ అత్యంత పాపులర్ అయింది ఒట్టోవా యూనివర్సిటీ. 160 సంవత్సరాల క్రితం ఒట్టోవా స్థాపించబడింది. ఇక్కడ 7,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ యూనివర్సిటీకి చెందిన కాలేజీలు అమెరికాలోనే అనేక నగరాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. కొన్ని వందల ఎకరాల్లో కలిగి ఉన్న ఈ యూనివర్సిటీని చూడడానికి ఒక పూట కేటాయించాల్సిందే. ఒట్టోవా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ సిటీస్ ఇన్ ద కెనడాగా గుర్తింపు పొందింది. కెనడాకి వెళ్తే అక్కడ పంజాబ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. 7 లక్షల మంది సిక్కులు కెనడాలో సెటిల్ అయి ఉన్నారు. అందుకే కెనడాని మినీ పంజాబ్ అని పిలుస్తారు. కెనడాలో సిక్కులు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తారు. అంతేకాదు కెనడా ప్రైమ్ మినిస్టర్ క్యాబిన్లో 4 సిక్కులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు కెనడాలో సిక్కుల పాపులారిటీ ఎక్కువగా ఉంది అని. ఇంకా అక్కడ సిక్కుల కోసం గురుద్వారాలు కూడా నిర్మించింది కెనడా గవర్నమెంట్. అమెరికా కెనడాల మధ్య 2 సార్లు యుద్ధం జరిగింది. మొదటిసారి 1775లో, రెండోసారి 1895లో. 2 సార్లు కూడా కెనడానే విజయం సాధించింది. కెనడా చాలా పవర్ఫుల్. కెనడా దేశం వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్గా చెప్తారు. కెనడా హైయర్ ఎడ్యుకేషన్స్లో మొదటి స్థానంలో ఉంది. ఒకప్పుడు హైయర్ స్టడీస్ కోసం ఇండియా అంతా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది కెనడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కెనడాలో చాలా మంది సిటీస్లో ఉంటారు. సౌత్ బోర్డర్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చలిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మంచు అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కెనడా ఒక అందమైన దేశం. ఇక్కడ 32% ప్రజలు తమకి తానుగా కెనడియన్గా నమోదు చేసుకున్నారు. కెనడా ఒక అందమైన దేశం. ఇక్కడ గణాంకర్ ఆధారంగా దాదాపుగా 32% కెనడియన్లుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ కెనడియన్లు, ఫ్రెంచ్ కెనడియన్లు, స్కాటిష్ కెనడియన్లు, జర్మన్ కెనడియన్లు, డచ్ కెనడియన్లు, ఇటాలియన్ కెనడియన్లు, చైనీయులు, ఇలా చాలామంది ఇక్కడ ఉన్నారు. కెనడాలో నివసిస్తున్న వలస ప్రజల్లో అధికంగా చైనీయులు, భారతీయులు ఉన్నారు. ఫ్రెండ్స్, కెనడాలో ఎక్కువ తినే వాటిలో పన్నీర్, మ్యాక్రోని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ కెనడియన్లు. బయట దేశాల నుంచి ఇవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు. కెనడా దేశంలో అక్కడ చట్టాల ప్రకారం జ్యోతిష్యాలు చెప్పడం, భవిష్యత్తు గురించి చెప్పడం నిషేధం. అక్కడ ఎవరైనా అలా చెప్పినట్టయితే వాళ్ళకి జైలుకి పంపిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ వాటర్ ఈ కెనడా అమెరికా మధ్యలో ఉంది. 8,891 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్ని ఈ 2 దేశాలు పంచుకుంటున్నాయి. కెనడా అనే పేరు కెనటా అనే పదం నుంచి వచ్చింది. కెనటా అనగా గ్రామం లేదా స్థావరం అని అర్థం. కెనడాలో అధికారపు భాషలు 2 గుర్తించారు. ఒకటి ఇంగ్లీష్, 2 ఫ్రెంచ్. కెనడా అనేది ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ. ఈ దేశంలో జీడిపి ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉంది. కెనడా జీడిపి $1.84 ట్రిలియన్. ఈ దేశం యొక్క కరెన్సీని కెనడియన్ డాలర్స్ అని అంటారు. ఒక కెనడియన్ డాలర్ మన కరెన్సీ ప్రకారం దాదాపు 60 రూపాయలతో సమానం. కెనడా ఒక అందమైన ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్న దేశం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కెనడా అందాలని చూసి మైమరిచిపోతారు. ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్, టూరిస్టులు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అవన్నీ ఇప్పుడు చూద్దాం. కెనడా ఒక
అందమైన ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్న దేశం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కెనడా అందాలని చూసి మైమరిచిపోతారు. టొరంటో ఇది కెనడాలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ప్రాంతం. టొరంటో బిజినెస్, ఫైనాన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్స్కి ఇంటర్నేషనల్ సెంటర్గా పేరుగాల్చింది మరియు ఇది ప్రపంచంలోనే మల్టీ కల్చరల్ అండ్ కాస్మోపాలిటిక్ సిటీస్లో ఒకటిగా గుర్తింపబడింది. టొరంటో యొక్క ల్యాండ్ మార్క్ సీలియన్ టవర్. ఈ సిటీకి ఈ టవర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. నయాగరా ఫాల్స్ ప్రపంచంలో ఉన్న అన్ని వాటర్ ఫాల్స్లో అత్యంత ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్ ఈ నయాగరా వాటర్ ఫాల్స్. ఎత్తైన కొండ మీద నుంచి జారి జలపాతం అందరికీ అందంగా కనిపిస్తుంది. చాలామంది హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ కెనడాలో ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ అందాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కడి నుంచో వస్తుంటారు. ఈ ప్లేస్ అంత అద్భుతమైనది. క్యూబెక్ సిటీ ఈ నగరం చాలా పురాతనమైనది. ఇక్కడ చాలా షాప్స్ కలిగి ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని ఫ్రాన్స్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. బాన్ఫ్ నేషనల్ పార్క్ ఇది చాలా ఫేమస్. ఇది కూడా చాలా అద్భుతమైన ప్రదేశం. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు కెనడాలో ఇంకా చాలానే ఉన్నాయి. మీకు ఏమైనా తెలుసుంటే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.